వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఏపీ ప్రభుత్వం పథకాల అమలుపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారుపై అధికారులు ఫోకస్ చేశారు. అయితే ఈ పథకం లబ్ధిదారుల అర్హతలు వివరాలపై కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లోనూ నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఏపీ ప్రభుత్వం పథకాల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలలో తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారుపైన అధికారులు ఫోకస్ చేశారు. అయితే ఈ పథకం లబ్ధిదారుల అర్హతల వివరాలపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్లోనూ నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. తల్లికి వందనం పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లోనూ నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. తల్లికి వందనం పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాగా ఈ పథకం నిధులు పొందాలంటే 2 ముఖ్యమైన లింకింగ్ ప్రక్రియలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంక్ అకౌంటును ఆధార్తో లింకు చేయాలని, అదేవిధంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఎన్పిసిఐతో లింకు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఖాతాలలో ఈ నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులు విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి 300 యూనిట్లు విద్యుత్ వినియోగదారుల వారికి, కారు కలిగి ఉన్నవారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు ఉన్నవారిని కలిగి పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. అదేవిధంగా విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత. జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల ఉత్కంఠ పెరుగుతోంది. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2-4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.